హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా దగ్గర కొన్ని ఇత్తడి సామాన్లు ఉన్నాయన్నమాట. లైక్ అన్నం పెడతాను, అవన్నీ చేస్తాను కదా. మా మమ్మీ ఈ రోజుల్లో వీడియోల్లో చూసి 100 సార్లు అంటుంది, అవి చాలా నల్లగా అయిపోయి వాటిని కొంచెం క్లీన్ చేస్తావా, అది వీడియోల్లో చూడలేకపోతున్నాం అనేసి కొంచెం తిడుతుంది అనమాట. సో ఈరోజు అలా అయినా వీటిని పని పట్టాలని చెప్పి ఈ టిప్ కూడా మా మమ్మీ ఇచ్చింది. సో ఆల్ క్రెడిట్స్ గోస్ టు మమ్మీ. ఇదేంటి అంటే, మీ ఇత్తడి సామాన్లు ఏవైనా బాగా క్లీన్ అవ్వాలంటే మనం యాజ్ యూజువల్ చింతపండుతో క్లీన్ చేస్తే చాలా బాగా అవుతాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. చింతపండు లేనప్పుడు మీరు ఈ లెమన్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత బాగా అయిపోతాయి అంటే, ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు. ఒక నిమ్మకాయ చెక్క తీసుకోండి, కొంచెం నల్లుప్పు తీసుకోండి, దాంట్లోని నల్లుప్పు కొంచెం నిమ్మకాయలు ఇలా ముంచి మనం క్లీన్ చేసామంటే ఎంత క్లీన్గా అయిపోతాయి అంటే అంత క్లీన్గా అయిపోతాయి. నేను మీకు చెప్తున్నాను కదా, ఈ మధ్య నాకు ఇత్తడి సామాన్లు యూస్ చేయాలని చాలా అనిపిస్తుంది అనమాట. వాటిని ఎక్కువ యూస్ చేయాలి, ఎవ్రీడే లైఫ్లోని ఇంక్లూడ్ చేయాలి వాటిని అని చెప్పి. సో ఒక్కొక్కటి క్లీన్ చేయడం, వాటి సంగతి ఏంటో చూడడం అన్నీ నేర్చుకుందామని డిసైడ్ అయ్యాను. సో దానికి ముందు ఇలా ఉండేది, దాని తర్వాత ఇలా ఉండేది. సో ఆటోమేటిక్గా బాగా క్లీన్ చేసిన తర్వాత నీట్గా అయిపోయి, ఐ థింక్ ఈ గిన్నె మా మమ్మీ నాకు ఇచ్చి ఐ థింక్ 2 సంవత్సరాలు అయిపోయినట్టుంది. లోపల వైట్ కోటింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా పోయింది. అది ఇత్తడి సామాన్ షాప్కి తీసుకెళ్తే ఆ లోపల వైట్ కోటింగ్ ఏదైతే ఉంటుందో అది వేసేస్తారనమాట. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇల్లంతా మన కిచెన్ మొత్తం ఇత్తడి సామాన్లతోని, గ్లాస్ సామాన్లతోని, ప్లాస్టిక్ ఫ్రీతో ఉంచుకుంటే ఆ ఒక బంగారం లాగా మెరుస్తుందేమో. నాకు నా నెక్స్ట్ అచీవ్మెంట్ చేయాలనుకుంటుంది అదే అనమాట. క్లీన్గా ప్లాస్టిక్ ఫ్రీ చేసేయాలి ఇల్లంతా. లైక్ మోస్ట్లీ ఎక్కువ యూస్ చేసే పార్ట్ అంతా ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి అన్నదే నా ఎయిమ్ అనమాట ఇప్పుడు. అండ్ తర్వాత వచ్చి నేను ఇక్కడ మీకు ఏంటి గోర్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వింటర్ సీజన్లోని ఈ వేళ్ళ దగ్గర స్కిన్ అన్నది బాగా చిట్లుతుంది కదా. కొన్ని టిప్స్ కూడా ఇస్తాను ఈరోజు వీడియోలో. వాటికి మీరు ఏం చేయాలంటే, రోజుకి 2 సార్లు ఒక మంచి మాయిశ్చరైజర్ తీసుకుని వాటిని ఈ ఏరియాలోని అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుని జస్ట్ ఒక్క 1 మినిట్ పాటు వాటిని మసాజ్ చేయండి. ఇలాగా ఆ కుటికల్స్ ఎప్పుడైతే మీరు పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేయించుకుంటారో ఈ కుటికల్స్ అన్నవి తీయకుండా చూసుకోవాలంట. అవి ఏంటి అంటే, బయట బ్యాక్టీరియా ఇవన్నీ మన బాడీలోకి వెళ్ళిపోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి ఆ కుటికల్స్ అన్నవి. అక్కడ మన గోరుకి స్కిన్కి మధ్యలో కొంచెం గట్టిగా ఉంటుంది కదా అక్కడ. బట్ మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు ఏంటి, వాళ్ళు పోక్ చేసి దాన్ని లోపలికి పంపించేస్తారు. దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ గోరు చుట్టూ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. అవన్నీ రాకుండా ఉండాలంటే మన కుటికల్స్ని హెల్తీగా ఉంచుకోవాలి. సో ఈసారి మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు ఆ కుటికల్స్ని పేకొద్దని చెప్పండి, అలాగే మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేయమనండి. అండ్ అదనమాట. దాని తర్వాత వాటర్ తాగడం మర్చిపోద్దు. చాలామంది నా హ్యూమిడిఫైయర్ కోసం కూడా అడిగారు. ఇట్స్ అగారో హ్యూమిడిఫైయర్. నేను ఫుల్ రివ్యూ వీడియో కూడా నేను మీతో షేర్ చేశాను ఆల్రెడీ. ఇదేంటి అంటే, అలా ఆ వాటర్ జస్ట్ ప్లెయిన్ వాటర్, అందులో ఎసెన్షియల్ ఆయిల్స్ ఏం వేయకూడదు, జస్ట్ వాటర్ యాడ్ చేయాలి. అది ఆన్ చేసి ఉంచేస్తే గాల్లోకి ఆ తేమ అన్నది ఎదులుతుంది అనమాట. ఆ రూమ్లో ఉన్న గాలి అంతా తేమగా అయ్యి మనకి బ్రీతింగ్ చేసుకున్నప్పుడు అన్నిటికీ బాగుంటుంది. నెక్స్ట్ పిల్లలకి వచ్చేస్తే మామా ఎర్త్ కోకో సాఫ్ట్ ఫేస్ క్రీమ్ ఫర్ బేబీస్. ఇది వింటర్లో చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇది కావాలి అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇందులో కోకోనట్ మిల్క్, టర్మరిక్ ఉంటుంది అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్. ఇది మొత్తం 60 grams ఉంటుంది. మీకు తెలుసు కదా, కోకోనట్ మిల్క్ డ్రైనెస్ని తగ్గిస్తుంది, టర్మరిక్ స్కిన్ హెల్త్ని కాపాడుతుంది. మైల్డ్ అండ్ సేఫ్ ఫార్ములా మనకి ఇలాంటి ట్యూబ్ ఫామ్లో వస్తుంది. ఇది పిల్లలకి స్నానం చేసి వచ్చిన వెంటనే మన ఫేస్కి అప్లై చేసేయచ్చు. అండ్ మీ అందరికీ తెలుసు, మమ్మా ఎర్త్ ఈజ్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే వాళ్ళు ఎంత ప్లాస్టిక్ యూస్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. అంతేకాకుండా మమ్మా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి అమెజాన్, ఫస్ట్ క్రై, ఫ్లిప్కార్ట్, వీటి అన్ని వెబ్సైట్స్ 2022 అనేది ఈ ఒక్క ప్రోడక్టే కాదు, మీరు ఏ ప్రోడక్ట్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రమ్ మమ్మా ఎర్త్ వెబ్సైట్లో. అండ్ మమ్మా ఎర్త్ గురించి తెలుసు కదా, వాళ్ళు మొక్కలు కూడా నాటుతారు. బోల్డ్ అని మనం పర్చేజ్ చేసిన ప్రతి దానికి ఒక ప్లాంట్ అన్న నాటుతారు. మమ్మా ఎర్త్ హ్యాస్ యాప్ కూడా. ఆ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడ కూడా కోంబోస్ ఇలాంటివన్నీ రకరకాలు ఉంటాయి, అప్లై చేసుకోవచ్చు. అండ్ రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇది అప్లై చేసుకుంటే ఎక్కడ డ్రైనెస్ ఉంటుందో, మెయిన్లీ ముక్కు చుట్టూ, నోటు చుట్టూ చాలా డ్రైనెస్ ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే ముక్కు నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, నోరు 100 సార్లు వాళ్ళు కడుగుతూ ఉంటారు, గార్గల్ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఎక్కువ వాటర్ అన్నది తగలడం వల్ల డ్రైగా అయిపోతుంది అనమాట. అండ్ ముడుకులు ఇవన్నిటికి కూడా కొంచెం అప్లై చేసుకుంటే ఇది బాగుంటుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు కావాలి అనుకుంటే తప్పకుండా పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇప్పటి వరకు చూసారు ఫ్రైడే మధ్యాహ్నం ఉంది, ఇప్పటి నుంచి చూస్తారు సాటర్డే మార్నింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈరోజు సాటర్డే కదా, మనం జూబ్లీ హిల్స్లో తిరుపతి దేవస్థానం వాళ్ళు కట్టించిన
టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను కానీ అవ్వలేదు. నిజానికి తిరుపతి మొక్కులే ఉన్నాయి, అవే మేము తెరచట్లేదు. కనీసం ఎక్కడికైనా వెళ్ళి దేవుడికి కొంచెం ప్లీజ్ కొంచెం మాకు తిరుపతి వచ్చేలాగా సహాయం చేయండి అని అడగాలన్నమాట. సో అది ఫస్ట్ జూబ్లీ హిల్స్లోని టెంపుల్ ఎంతవరకు వీలైతే అంతవరకు నేను చూపిస్తాను మీ అందరికి కూడా. ఆల్రెడీ మీరు వాచ్ చేసి ఉంటే, మీరు వెళ్ళి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. జూబ్లీ హిల్స్ రాగానే అన్ని రోడ్లు మీదకి కిందకి కిందకి ఉంటాయి మస్తు. సో డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళకి బాగుంటుంది అనమాట, రాని వాళ్ళు భయపడతారు అదనమాట. స్టార్టింగ్లో మేము కూడా భయపడే వాళ్ళం, ఇప్పుడు కొంచెం వచ్చింది కదండి. చలో లెట్స్ గో. అండ్ తిరుపతి టీటీడీ వాళ్ళది ఇక్కడ వైజాగ్లో కట్టారండి. వైజాగ్లో కూడా ఋషికొండ దగ్గర ఉంటుంది, ఋషికొండ దగ్గర గీతమ్స్ కాలేజ్ దగ్గర ఉంటుంది అనమాట. అక్కడ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇవన్నిటిది ఇస్కాన్ టెంపుల్స్ ఎలా అయితే అన్నిటి దగ్గర ఒక్కలాగే ఇంచుమించు ఉంటాయో అలాగే ఫీలింగ్ వస్తుంది అనమాట. అన్ని టీటీడీ వాళ్ళవి ఇంచుమించు ఒక్కలాగే ఉంటాయి. అండ్ తెలియకుండానే అక్కడికి వెళ్ళగానే ఆ పాజిటివ్ వైబ్ ఆ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. ఈ గుళ్ళు కట్టినప్పుడు ఏదైతే దేవుడికి పెట్టినప్పుడు ఏంటో చేస్తారంటే అక్కడ మీరు కొన్ని ఆ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడ ప్రాణ ప్రతిష్ఠ లాంటిది ఏదో చేస్తారు. లైక్ అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి, తర్వాత చాలా బాగా అనిపించడానికి, అందుకే మనకి గుడికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వెళ్ళినప్పుడు గ్యారంటీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ట్రెడిషనల్ డ్రెస్లు వేసుకోండి. లైక్ దుపట్టా అన్నది కంపల్సరీ అనమాట. వైజాగ్లో కూడా నేను మీతో షేర్ చేశాను, నేను కూడా ఇక్కడ దుపట్టా వేసుకునే వచ్చాను. లైక్ ఆ డ్రెస్సులు అయితే బాగుంటాయి అనమాట. ఏం అనలేదు ఇక్కడ నాకైతే పెద్దగా, బట్ వైజాగ్లో అయితే దుపట్టా లేకుండా ఇక్కడ ఎలా చేయవండి, ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకోవాలండి అని చెప్పారు. సో ఐ ఫీల్ లైక్ బాగుంటుంది కూడా అనేసి. సో నేను కూడా మంచిగా ఒక ఫుల్ లెంత్ దుపట్టా అన్నీ ఉన్న డ్రెస్ వేసుకుని అక్కడ గుడి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కెమెరా అలౌ లేదు. అక్కడ బయట ఎంతవరకు తీయగలనో అంతవరకు తీశాను. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అర్చన కోసం 100 రూపాయల టికెట్ ఉంటుంది, లేదంటే ఫ్రీ దర్శనం అయితే అక్కడ నుంచి ఫ్రీగా దర్శనం చేసేసుకోవచ్చు. బోల్డ్ మంది వచ్చారండి, ఎంత బాగా అనిపించిందో. ఇది కనుక మనకి దగ్గరలో ఉండుంటే గ్యారంటీగా చాలాసార్లు వెళ్ళొచ్చు. అండ్ కుషాలికి కూడా కొంచెం భక్తి అన్నది ఎక్కువేనమాట కంపేర్ టు సాహెర్. లోపలికి వెళ్ళిపోయాము, తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. తర్వాత ఇక్కడ ఇటుపక్క ఇంకో గుడి ఉంటే అక్కడ కూడా మనం లోపలికి ఇలా వెళ్తాము, బయటకి ఇటు నుంచి వస్తాము. అక్కడ ఎలా లేదు కదా అదనమాట. ఇక్కడ అందరు జనం ఉన్నారు చూసారా. అండ్ ఎంతమంది మంచిగా ప్రదక్షిణాలు అన్నీ చేసుకొని వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు. అక్కడ 2 కబూతర్లు ఉన్నాయి చూసారా, ఎంత క్యూట్గా తిరుగుతున్నాయో. అసలు మనుషులు వస్తున్నారన్న భయమే లేదు వాటికి, మస్తు హ్యాపీగా తిరుగుతున్నాయి అన్నమాట ఇటు అటు. అందరితో పాటు మేము నడుస్తాం, ఇది మా ప్లేస్, మీరు అప్పుడప్పుడు వస్తారు, మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం, వీఆర్ లోకల్ అన్న ఫీలింగ్ అనమాట వాటిది. ఎంతమంది వస్తున్నారు అయినా భయపడకుండా కుట్టుకుట్టుకుట్టు అని తిరుగుతున్నాయి. చూడడానికి మస్తు క్యూట్ అనిపించింది అనమాట. మీకు కూడా కబూతర్లని కాకుల్ని చూడడం ఇష్టం. నాకు యానిమల్స్ అన్నిటినీ టచ్ చేయడం పట్టుకోవడం ఇష్టం ఉండదు, కానీ వాటిని దూరం నుంచి చూడడం చాలా ఇష్టం. మెయిన్లీ కోతులు నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఫ్యూచర్లో గ్యారంటీగా కోతులకి ఏదో ఒకటి చేయాలి అన్నది నా మనసులో ఎప్పుడు ఉంటుంది. లైక్ నేను ఒకసారి మంకీ మ్యాన్ అని ఒక వీడియోలు చూశాను. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు బోల్డ్ అని బనానాస్ తీసుకెళ్ళి కోతులన్నిటికీ ఇస్తూ ఉంటారు. అలా ఎప్పుడైనా ఫ్యూచర్లో దేవుడి దయ మా మీద ఉంటే కోతుల కోసం ఏదైనా చేయాలని నాకు ఒక మనసులో కోరిక అనమాట. అండ్ ఇక్కడ మనము 2 సబ్స్క్రైబర్ని కలిసాము. థ్యాంక్ యూ సింధు గారు హాయ్ చెప్పినందుకు. సింధు గారు అయితే నాకు చాలాసార్లు కనిపిస్తూనే ఉంటారు. లైక్ ఇప్పటికీ 2 టైమ్స్ కనిపించారు. అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాము, అక్కడ కూడా కనిపించాడు, తర్వాత ఇక్కడ కూడా కనిపించాడు. అండ్ 5 సంవత్సరాలు అయిపోయింది నేను వీడియోలు తీయడం స్టార్ట్ చేసి. ఆల్మోస్ట్ కుషాల్ ఎప్పుడు 6 మంత్స్ ఉన్నాడో అప్పటి నుంచి నేను వీడియోలు షూట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మా ఆయనకి సరిగ్గా ఒక ఫోటో కానీ ఒక 5 సెకండ్ల వీడియో కానీ తీయడం రాలేదు. ఎప్పుడు నాకు తీయమంటే నన్ను తప్ప మిగతా దునియా అంతా తీస్తారనమాట. మళ్ళీ మొత్తం సిరి నువ్వు వదిలేసినవి నేను తీస్తాను సిరి అంటున్నా. నేను వదిలేసినవి మీరు తీయడం ఎందుకు, నన్ను తీయడానికి ఎవరు లేరు, మిగిలినవన్నీ నేను తీస్తాను కదా అని నా ఫీలింగ్ అనమాట. అక్కడ మా ఇద్దరికి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ లాంటిది జరిగింది. సో అది ఏం చేస్తాను చెప్పండి, కొందరికి కొన్ని రావు అంతే. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్స్ అంతే. దాని తర్వాత ఆల్మోస్ట్ దగ్గర 11:30 అయిపోయింది. అప్పటి వరకు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. దారిలో ఒక బండి మీద ఆగాము. అక్కడ నేను తీసుకున్నాను కారం దోశ. ఫస్ట్ నేను ఉల్లి దోశ చెప్పాను. అక్కడ ఒక అతను అయితే కారం దోశని ఎంత ఇష్టంగా తింటున్నాడంటే నాకు కూడా అదే కావాలి అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి ఉప్మా దోశ. సంతోష్ సగం తినిచి నాకు ఇచ్చారు. నేను ఒక కారం దోశ ఒక హాఫ్ ఉప్మా దోశ తినిచాను అనమాట. 12 వరకు ఉంటే అలా. అండ్ వచ్చినప్పటికి మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, గుడికి వెళ్ళి వస్తే మనం చాలా చాలా టయర్డ్ అయిపోతాము.
మెయిన్లీ నేను చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతాను. నార్మల్లీ తిరగడానికి వెళ్ళినప్పుడు కన్నా టెంపుల్కి వెళ్ళొస్తే చాలా టైర్డ్ అనిపిస్తుంది నాకు. మేబీ ఆకల్లో ఉండి ఎండలో తిరగడం వల్ల అయ్యి ఉండొచ్చు. అండ్ ఈరోజు ఒక రెసిపీతోని ఈరోజు వ్లాగ్ ఎండ్ చేద్దాం. ఈరోజు నేను చేస్తున్నాను సూపర్ యమ్మీ ఈజీ క్విక్ టమాటో రైస్ అనమాట. ఇది ఫస్ట్ రైస్ కుక్కర్లో కానీ నార్మల్ ప్రెషర్ కుక్కర్లో కానీ పెట్టుకోండి. ఫస్ట్ ఒక 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత దాంట్లో కొన్ని యాలకులు కొన్ని లవంగాయలు యాడ్ చేసుకోండి. దాని తర్వాత బోల్డ్ అన్ని ఉల్లిపాయలు యాడ్ చేయండి. ఉల్లిపాయలతోని తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొంచెం ఎల్లుల్లిపాయలు దంచేసేసేయండి. ఇవన్నీ ఫ్రై అవుతున్న తర్వాత వీటిలోని మంచిగా పండిన దేశీ టమాటోలు, నాట్ హైబ్రిడ్ టమాటోలతోని టమాటో రైస్ అంత బాగా రాదు. బట్ హైబ్రిడ్ నార్మల్ టమాటోస్, దేశీ టమాటోస్ ఏముంటాయో వాటితో చాలా బాగా వస్తుంది అనమాట. టమాటోలన్నీ ఇందులో వేసేస్తారు, కొంచెం ఫ్రై చేస్తారు, కొంచెం మూత పెట్టేస్తే ఏంటి టమాటోలు అన్నీ మగ్గిపోతాయి అనమాట. సో వాటిని ఒకసారి మిక్స్ చేయండి. ఇందులో బోల్డ్ అంత జీడిపప్పు కూడా యాడ్ చేసేయండి. తర్వాత మనం ఇందులో మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తాం. సో టమాటోలు మగ్గిపోయి ఆయిల్ అన్నది లైట్గా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందులోని మంచిగా వాష్ చేసి ఉంచుకున్న రైస్ యాడ్ చేసేస్తాం. చాలామంది రైస్ నానబెట్టుకుంటారు. నేను ఎప్పుడు నానబెట్టను, నాకు నానబెడితే ఇష్టం ఉండదు. నేనేం చేస్తానంటే రైసెస్ అంటే ఇప్పుడు పులావ్ ఏదైనా చేయడానికి స్టార్ట్ చేసిన ముందే రైస్ని వాష్ చేసి డ్రైన్లో వేసి ఉంచేస్తాను అనమాట. సో తడిగాను ఉంటుంది, కొద్దిగా నానినట్టు ఉంటుంది, మరి నీటిలో నానినట్టు ఉండదు. సో అదనమాట. దాని తర్వాత నేను ఇక్కడ సాలెడ్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఆల్రెడీ కుకుంబర్ కట్ చేస్తాను, తర్వాత కొన్ని టమాటోలు కట్ చేస్తున్నా, తర్వాత ఆనియన్ అండ్ పెరుగు, అంతే, పచ్చిమిరపకాయలు. అండ్ నేను సీరియస్గా శ్రీను 65లోని వీడియోస్లోని అనాలసిస్ వస్తుంది కదా, యూట్యూబ్ అనాలసిస్, ప్రోమో అనాలసిస్ అని, తర్వాత ఓటింగ్ పోల్ అనాలసిస్ అని, అలా బిగ్ బాస్ చూడడమే ఒక టైం వేస్ట్ అంటే దాన్ని రివ్యూలు చూసి నా జీవితంలో మరికొన్ని గంటలు నేను ఇలా వేస్ట్ చేస్తానన్నమాట. సో అది దానికి నేను సీరియస్గా వినేస్తున్నాను అనమాట. నిజమైన ఎలక్షన్స్కి కూడా ఎంత ఇంట్రెస్ట్ చూపించే మనం ఈ పాటికి డెవలపింగ్ కంట్రీ కాకుండా డెవలప్డ్ కంట్రీ అనిపించుకునే వాళ్ళం. బిగ్ బాస్ మీద చూపిస్తున్నంత ఇంట్రెస్ట్ మనం రియల్ లైఫ్లో చూపించుంటే అన్న ఫీలింగ్తో చెప్తున్నాను అనమాట. అండ్ ఈ రైస్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ వాటర్ అన్నది రైస్ అబ్జార్బ్ చేసుకుని కొంచెం ఫ్రై లాగా అయిపోతుంది, మనకి వైట్గా అయిపోద్ది. దాని తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసేస్తాం. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా. సో నేను అరౌండ్ 5 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట. చుట్టూ మన రైస్ లేకుండా మనం నీట్గా అప్లై చేసేస్తాం. అండ్ ఇది వచ్చేసి నా కుక్కర్ వచ్చేసి గీక్స్ ఎలక్ట్రిక్ కుక్కర్ అనమాట. ఈ గీక్స్ ఎలక్ట్రిక్ కుక్కర్లో నాదైతే నాన్ స్టిక్ది, స్టీల్ది కూడా వస్తుందండి. అది కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. లింక్ ఉంటే నేను కింద ఇస్తాను. ఇది ఎప్పుడో చేశాను 3 సంవత్సరాల క్రితం కొలాబరేషన్లో. బట్ ఎంత బాగా యూజ్ అవుతుందంటే అది మంచి ప్రోడక్టే అని చెప్పాలని నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే. అండ్ దీని స్పాచులా వచ్చేసి ఏదైతే కలుపుతున్నానో అట్లగారు వచ్చేసి ఫ్రమ్ ఇందస్ వ్యాలీ, అండ్ అది వచ్చేసి నీమ్ వుడ్ సంబంధించింది అనమాట. అది కూడా చాలా బాగుంది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ప్రొవైడ్ దట్ లింక్ ఆల్సో. దాని తర్వాత ఇంకేం యూజ్ చేశాను, ఇందాక సాలెడ్ కలిపిన బౌల్ కూడా ఇందస్ వ్యాలీదే, అది కూడా మస్తు క్యూట్ ఉంటుంది అనమాట. తర్వాత ఈ ఉసిరికాయలు నానబెట్టింది వచ్చేసి దిస్ ఇస్ ఫ్రమ్ ఐకియా బౌల్స్, చాలా బాగుంటాయండి. ఇవి మస్త్ అఫోర్డబుల్ అనమాట, చాలా తక్కువ ప్రైస్లోని చాలా బాగుంటాయి. అది మీరు కావాలి అనుకుంటే ఐకియా వెళ్ళినప్పుడు తీసుకోండి. అండ్ ఈ పీలర్ వచ్చేసి అప్పుడు గుర్తుందా, చైనా వెబ్సైట్ ఏదో ఉండేది, మస్తు క్యూట్ సామాన్లు అన్నీ అక్కడ అవైలబుల్గా ఉండేవి. ఇప్పుడు ఆ వెబ్సైట్ బ్యాన్ చేస్తారనమాట ఇండియన్ గవర్నమెంట్. సో అది. అండ్ బోల్డ్ అంతా కర్డ్ యాడ్ చేసేస్తాము, అని యాడ్ చేస్తాం, లైట్గా కొద్దిగా ఉప్పు యాడ్ చేసేస్తాం, అంతే. మన సాలెడ్ ప్రిపరేషన్ అయిపోయింది. తర్వాత మన టమాటో రైస్ ప్రిపరేషన్ అయిపోయింది. వీటిని యమ్ అనుకుంటూ తినేస్తాను. నేను ఎంత ఎక్కువ తినేసానంటే, ఎంత టేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే, ఎంత ఎక్కువ తినేసానంటే నేను తర్వాత ఒక అరగంట వరకు కదలలేకపోయాను అనమాట. సో అప్పుడప్పుడు అలా కూడా అవుతూ ఉంటాయి. ఇది ఎగ్జాక్ట్లీ టైమింగ్ ఉంటుందండి. ఐ థింక్ 10 minutes 12 minutes ఉంటుంది. రైస్ అని సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి, ప్రతిసారి పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు కావాలి అనుకుంటే తప్పకుండా ఈ కుక్కర్ని ట్రై చేయొచ్చు. ఫుల్ స్టీల్ కూడా దొరుకుతుంది, అది ట్రై చేయండి, దీనికన్నా బాగుంటుంది అనమాట. అది ఈరోజు వ్లాగ్. వీలైనన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. బాయ్.